హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను. దీనిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి నేను 8 నుంచి 10 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడకాలి, అందుకే నేను వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని ఇందులో మనము టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు అన్నాన్ని ఉడికించుకుందాం. గరిటెతో అలా గట్టిగా మెదుపుకోవాలండి. తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, దానికి డబల్ అన్నమాట. 2 గ్లాసుల రాగి పిండిని అలా పరుచుకోవాలి. ఒక్క దగ్గర వేయకుండా అలా పరుచుకోవాలి. ఒక దగ్గర వేస్తే ఏమవుతుందంటే పిండి బాగా ముద్దలుగా అయిపోతుంది, కలపడం కష్టమైపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దానిని అసలు కదపకుండా మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ లేకుండా ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనించుకోవాలి. చూసారు కదా, ఉండే వాటర్కి ఈ రాగి పిండి సరిపోతుంది. ఒకసారి దీన్ని ఉండలు లేకుండా మెత్తగా గరిటెతో కదుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి. అలా ఆగకుండా మనము కలుపుకుంటూనే ఉండాలండి. తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మనము కుక్కర్ మూత విజిల్ లేకుండా రాగి పిండి పచ్చి వాసన పోయే వరకు మనము దీనిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా కరెక్ట్గా కుక్ అయిందనమాట. పర్ఫెక్ట్ రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి. అలాగని పూర్తిగా చల్లారనివ్వకూడదు. కాస్త వేడిగానే సర్వ్ చేసుకుంటే రాగి ముద్ద అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత చూడండి, మనం అలా తడి చేసుకుంటూ వేడిగా ఉంటుంది కదా రాగి ముద్ద, అలా తడి చేసుకుంటూ అలా ఉండల కింద చేసుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుందండి, అందుకే చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకొని చేతిని అలా తడుపుకుంటూ అలా ఉండలాగా చేసుకోవాలి. చూసారు కదండి, అలాగా మనము తయారు చేసుకోవాలి రాగి ముద్దని. ఇలాగ మిగిలిన పిండిని కూడా చేసేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 రాగి ముద్దలు అయ్యాయండి. చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. సాంబార్లో కానీ లేదంటే నాటుకోడి పులుసులో కానీ ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.